అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి డిజర్ట్‌ని అయితే చూపిస్తున్నాను. క్విక్ రెసిపీ జస్ట్ 15 మినిట్స్‌లో కంప్లీట్ అవుతుంది. అండ్ టేస్ట్ అయితే మీకు ఎగ్జాక్ట్‌గా రస్మలై ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే పాన్ తీసుకొని పాన్‌లోకి 1 ½ కప్ మిల్క్ అయితే తీసుకోవాలి. ఈ మిల్క్ పూర్తిగా బాయిలింగ్ అవ్వాలన్నమాట. ఈలోపు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి కస్టర్డ్ పౌడర్‌ని వేసుకోవాలి. ఫ్లేవర్ ఏదైనా పర్వాలేదు. నేను పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాను. దాంట్లోకి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలైతే మరుగుతాయి. మరిగినాక దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న పిస్తా ఫ్లేవర్ కస్టర్డ్ వేసేసి పూర్తిగా కలిపేసుకోవాలి. ఉండలనేది లేకుండా ఫాస్ట్‌గా కలుపుకోవాలి. అప్పుడే మీకు లంప్స్ అనేది ఏర్పడవు. ఇలా పూర్తిగా కలిసిపోయాక దీంట్లోకి పావు కప్పు వరకు పంచదారనైతే యాడ్ చేసుకోవాలి. లేదా మీ టేస్ట్‌కి తగినంత యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకోవాలి. మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు. ఇలాగ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని, దీన్ని మళ్ళీ మిడిల్‌లోకి కట్ చేసుకొని, ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్లేట్‌లో ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ పెట్టి, మనం ఏదైతే తయారు చేసుకున్నామో, ఆ మిల్క్ అంతా కూడా బ్రెడ్స్ మీద వేసేసి, పైన గార్నిషింగ్‌కి డ్రై ఫ్రూట్స్‌నైతే వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్. బట్ వేస్తే పంట కిందకి చాలా బావుంటాయండి. ఇట్లా మొత్తం వేసేసుకున్నాక బ్రెడ్ స్లైస్‌ని పైన క్లోజ్ చేసేసి వీటన్నిటిని కూడా ఒక బాక్స్‌లో ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం ఇందాకల ఏదైతే ఉడికించి పక్కన పెట్టుకున్నామో పిస్తా మిల్క్, సో అది మొత్తం కూడా నింపేసేయాలి. సో ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు. సో ఇట్లా అంతా కూడా వేసేసాక మీరు గార్నిష్ కోసం పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసి ఈ ఎయిర్ టైట్ బాక్స్‌ని ఫ్రిడ్జ్‌లో 1 అవర్ ఆర్ 2 అవర్స్ మీరు స్టోర్ చేసుకొని తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ట్రస్ట్ మీ గైస్, ఎగ్జాక్ట్‌గా రస్మలై ఫీలింగే వస్తుంది. బయట కొని తెచ్చుకునే అవసరం లేకుండా క్విక్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో టేస్ట్ చేసి చెప్పండి.